నమస్తే, నేను జ్యోత్స్న. గుంటూరు జిల్లాలో కలరా వైరస్ కలకలం రేపుతోంది. గుంటూరు తెనాలిలో కలరా కేసులు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. 5 రోజులుగా వాంతులు విరోచనాలతో బాధపడుతున్న పలువురిని గుంటూరు జీజీహెచ్ తో పాటు ఇతర ఆసుపత్రుల్లో చేర్పించారు. వీరిలో కొందరి నుంచి సేకరించిన నమూనాల్లో విబ్రియో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారించారు. తెనాలి మండలం అంకలకుదురులోని రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతంలో ఉంటున్న మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ అయింది. గుంటూరులో ఇప్పటికే డయేరియాతో బాధపడుతున్న వారు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. కలరా కేసులు నమోదైన ప్రాంతంతో పాటు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో సర్వేలైన్స్ బృందాలతో జిల్లా కలెక్టర్ సర్వేకు ఆదేశించారు. ఇక గుంటూరు జిల్లాలో కలరా కలకలం రేపుతోంది. గుంటూరు తెనాలిలో కలరా కేసులు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని కేసులు అయ్యాయి, వైద్యారోగ్య శాఖ ఏం చెబుతోంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గుంటూరు జిల్లాలో కలరా కలకాలం రేపుతుంది. అంతేకాకుండా కూడా ఈ కలరాతో ఇప్పటికే 4 బారిన పడ్డట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా 3 ఇప్పటికే జీజీహెచ్ లో అడ్మిట్ అయ్యారు. మరొకరు తెనాలి మండలం అంగలగుదురులో మరొకరు ఈ లక్షణాలు కనపడుతున్నాయని చెప్పి తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ లక్షణాలు ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ యువతి హైదరాబాద్ నుంచి తెనాలి మండలం అంగలగుదురు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ అంగలగుదురులో ఆమెకు ముందుగా ఈ కలరా లక్షణాలు కనపడ్డాయి. దాంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె మణిపాల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా ఆ తర్వాతకి ఆమె ఈ లక్షణాలు కనపడటంతో కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 114 మందికి ఈ శాంపిల్స్ తీయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో 71 మందికి ఎలాంటి కలరా లక్షణాలు లేవని నిర్ధారణ అయింది. మరొక 4 కలరా లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పేసి కేసులు నమోదు చేశారు. మరోవైపు ఇకోలీ బ్యాక్టీరియా కూడా రోజు రోజుకు పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా 16 మంది ఇకోల్ బ్యాక్టీరియాతో కేసులు నమోదు తెలుస్తుంది. మరొక వైపు సిగిల్లా బ్యాక్టీరియా మరొక కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మొత్తంగా మనం చూస్తే మాత్రం నిన్న మొన్నటి వరకు కూడా దుర్గపాలెం ఘటన కలకాలం రేపుతుంటే, మరొక వైపు తాజాగా గుంటూరులో ఈ డయేరియా ఏదైతే ఉందో ఈ కేసులు నమోదు అవడం అందుకే ఒకసారి కూడా అందరూ లెక్కుపడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా వైద్య శాఖ అప్రమత్తమైంది. మరోవైపు స్వయంగా గుంటూరు కలెక్టరే ఫీల్డ్ లోకి వెళ్లి ఎక్కడైతే ఉందో ఓల్డ్ గుంటూరులో ఉన్నటువంటి సిద్దుపల్లి డొంకలో బాలాజీ నగర్ కానీ ప్రగతి నగర్ కానీ ఆమె స్వయంగా మంత్రి కలెక్టరే పర్యటిస్తున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గానీ జిఎంసీ కమిషనర్ పులి శ్రీనివాస్ ఈ 3 కూడా ప్రస్తుతం గుంటూరు నగరంలోనే పర్యటన చేస్తున్నారు. అంతేకాకుండా శానిటైజేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ శాంపిల్స్ కానీ వాటర్ పైప్ లైన్లు ఎలా ఉన్నాయి అన్నింటిపై కూడా ఇటు ఒకవైపు వైద్య శాఖ అధికారులు అప్రమత్తం అవుతూ మరోవైపు మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి సిబ్బందులను కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ అప్రమత్తమైనట్టు మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరులో కలరా కలకలం రేపుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్ నరసింహారావు.